ఇద్దరు మంత్రులపై హైకమాండ్ గుస్సా. జూబ్లీస్ బైపోల్లో వారి పనితీరుపై ఫిర్యాదులు. కేటాయించిన డివిజన్లో సరిగా పనిచేయలేదని రిపోర్ట్ అంటూ చూస్తాం. 100% నవీన్ యాదవ్ను ఓడగొట్టడానికి, నవీన్ యాదవ్ కంప్లీట్గా ఓడగొట్టి రేవంత్ రెడ్డి బదనాం చేయాలని చెప్పేసి కొంతమంది మంత్రులు కంకణం కట్టుకొని పనిచేసిరు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. అధిష్టానం చేతికి నిఘా వర్గాల నివేదిక, వివరణ ఇవ్వాలని హస్తం నుంచి సంకేతాలు. ఇప్పటికే ఓ మంత్రి ఢిల్లీకి వెళ్లి వివరణ, తన వాదన వినిపించేందుకు సిద్ధమైనటువంటి మరో మంత్రి. ఆ ఇద్దరికి పదవి గండం తప్పిన అంటూ చూస్తా ఉన్నాం. సో దక్షిణ తెలంగాణకు చెందిన ఓ ఇద్దరు మంత్రులపై కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు పరిసరాలు జరుగుతున్నది. ఎందుకంటే ఈ మధ్య జరిగినటువంటి జూబ్లీస్ బై ఎలక్షన్స్ లో సదరు మంత్రుల పనితీరు సరిగా లేకపోవడమే అందుకు ప్రధానంగా కారణంగా తెలుస్తుంది. మంత్రులు అందరికీ రాష్ట్ర సర్కారు ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. అయితే ఇద్దరు మంత్రులు తమకు కేటాయించిన డివిజన్లో చుట్టపు చూపుగా వచ్చి ప్రచారం చేశారే తప్ప సీరియస్గా పనిచేయాలని అధిష్టానికి ఫిర్యాదు చేసినట్టు చూస్తా ఉన్నాం. సో 100% చుట్టపు చూపుగా కాదు, వీళ్ళు నవీన్ యాదవ్ను ఓడగొట్టి సీఎం రేవంత్ రెడ్డిని బదనాం చేయాలి, ఆయన సీఎం పదవి నుంచి దించాలనేటువంటి ఒక భారీ కుట్ర వేసి ఫెయిల్ అయిపోయారు. వీళ్ళందరూ కూడా కేసీఆర్ తోటి కలిసి, అంటే కేటీఆర్ తోటి కలిసి ఒక భారీ కుట్ర వేసినట్టుగా తెలుస్తూ ఉంది. దాన్ని తేరుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికైతే నవీన్ యాదవ్ గెలుపు సునాయాసం కావడానికి డైరెక్ట్గా నేరుగా రంగంలోకి దిగి సభలు సమావేశాలు పెట్టి ఎక్కడికెక్కడ తనకున్నటువంటి స్లీపర్ సెల్స్ అన్నిటి కూడా కాన్స్టిట్యూట్ పంపించేసి సర్వేలు చూసుకొని మొత్తానికైతే నవీన్ యాదవ్ గెలవడానికి రేవంత్ రెడ్డి ప్రధాన కారణం అయినది చాలా స్పష్టంగా అర్థమవుతోంది.